బ్రహ్మకుమారి సంతోష్ కుమార్. నేను గత 20 సంవత్సరాలకు పైనే 23 సంవత్సరాలు నా 15 ఇయర్స్ వయసులో ఉన్నప్పటి నుంచి ఈ విద్యను అభ్యసిస్తున్నాను అనమాట. బ్రహ్మకుమారీస్ లోపల మనకి మెయిన్ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. దాన్ని ప్రతి వర్గంలో ఏ రకంగా పెట్టాలనేది వాళ్ళు ఏ వర్గానికి ఆ వర్గంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఐఐటిలో నేను పిహెచ్డి చేస్తున్నాను అనమాట. అది రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుందన్నమాట. అంటే సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ వింగ్, లేదా సైన్స్ వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన జీవితంలో ఎలా ఆచరణలోకి తీసుకొని రావాలి, దానివల్ల జరిగే ఫలితాలు ఏంటి అనేది. అంటే మనకి స్ట్రెస్ ఉంటుంది. మేము చదువుకునే దానిలో కూడా చాలా టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. ఆ టెన్షన్ ఎలా పోగొట్టుకోవాలనేది ఇది ప్రాక్టీస్ చేస్తే మనకి ప్రాక్టికల్గా తెలుస్తుంది అనమాట. అంటే నేను 10th చదివేటప్పుడు నాకు రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు నాకు ఈరోజు జ్వరం వచ్చేది. నాకు ఎటువంటిది ఏమీ ఫిజికల్గా అయితే జ్వరం ఏం లేదు, ఆ ఎగ్జామ్ వరకు వెంటనే జ్వరం అనేది వచ్చేది అనమాట. కానీ ఈ జ్ఞానం ఎప్పుడైతే నేను తీసుకున్నానో, విన్నానో, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది నా టెన్షన్ వల్లనే వచ్చే ఒక ఫిజికల్గా వచ్చేది ఒక మెంటల్ ఎఫెక్ట్ బాడీ మీద పడుతుందన్నమాట. కానీ ఎప్పుడైతే నా ఆలోచనలు నేను కంట్రోల్ చేసుకున్నానో అప్పుడు దాని ప్రభావం నా శరీరం మీద పడట్లేదు అని నాకు తెలిసిందనమాట. మెడిటేషన్ ఇంత సమయము అంత సమయము అంటూ అలా ఏం లేదనమాట. ఎలా అయితే వాళ్ళు ముందు చెప్పారో మనం నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ కూడా మనం చేయొచ్చు. ఇది సహజ రాజయోగం అనమాట. అంటే నేను చదువుకునేటప్పుడు కూడా దీన్ని నా మైండ్ కాన్షియస్నెస్ అక్కడ ఉండాలన్నమాట. అంటే నా కాన్షియస్నెస్ ఏంటి, నేను నా సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటనేది నేను గుర్తుంచుకోవాలన్నమాట. అంటే మనం అయితే అందరం అనుకుంటాం నేను ఒక బాడీ అని చెప్పేసి, కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానంలో నేను ఒక శరీరానికి అతీతమైన ఒక చైతన్యమైన శక్తిని, ఆత్మను అనే జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మనం ఆ కాన్షియస్లో ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతుందో, అంటే మనోబలం అనేది వస్తుందో, అప్పుడు మనం సాధించలేదంటూ ఏదీ లేదనే ఒక మనోబలం వచ్చినప్పుడు మనం కాదు అన్నదాన్ని కూడా చేసి చూపిస్తాం అనమాట. అది నేను జీవితంలో ప్రాక్టీస్ చేశాను. నేను ఇంతవరకు చదువుతానని ఎప్పుడు అనుకోలేదన్నమాట పిహెచ్డి వరకు. కానీ ఎప్పుడైతే జాబు పోయినా కూడా నేను ధైర్యంగానే ఉన్నాను. అలానే చదువులో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మళ్ళీ కూడా తట్టుకుంటూ ముందటికి వెళ్ళాను అనమాట. ఆ రకంగా ఎన్నో ఒడిదిడుగులు, అంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా ఈ జ్ఞానాన్ని నేను అప్లై చేసినప్పుడు ఎంతో హెల్ప్ఫుల్ అయిందనమాట. అంటే దీనికంటూ పర్టికులర్గా మనం బయట ప్రపంచం వాళ్ళతోటి మనము వేరుగా అంటూ ఏముండదు. అంత లైఫ్ స్టైలులో కొద్దిగా తేడా ఉంటుందన్నమాట. అంటే మనం ఎర్లీ గో టు బెడ్ అని అంటారు, ఎర్లీ రైజ్ అప్ అంటారు. అంటే మనము మన టైం టేబుల్ని, దినచర్యని సరిగ్గా పెట్టుకుంటే ఉదయం మనము బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం దినం మొత్తం ఏదైతే మన ప్రోగ్రామ్ దినచర్యని తయారు చేసుకుంటామో, అలా మన ఆహార నియమాలని క్రమశిక్షణలో పెట్టుకుంటామో అప్పుడు ఆ జీవితం చాలా సాఫీగా ఉంటుందన్నమాట. అంటే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. రోజు మొత్తంలో మనం ఏమేమి చేసామేందనేది రాత్రి పడుకునే ముందు చూసుకుంటూ, అందులో లోటుపాట్లని మనం కవర్ చేసుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ డేకి మనం వెళ్తున్నప్పుడు మన లోపల ఒక ప్రోగ్రెస్ అనేది మనం చూస్తామన్నమాట. అప్పుడు ప్రోగ్రెస్ చూసినప్పుడు మనకి ఖుషి కలుగుతుందన్నమాట. ఆ సంతోషంతో మనం ఇంకా 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 ముందుకు వెళ్తాము. అంతే తప్ప మనకి వేరే వాళ్ళతో కంపారిజన్ అనేది మనం చేసుకోమన్నమాట. ఇక్కడ మన సెల్ఫ్ ప్రోగ్రెస్, మన కెపాసిటీని బట్టి మనం ప్రోగ్రెస్ అవుతున్నాం అనేది చూస్తామన్నమాట. అప్పుడు మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది కూడా పోతుందన్నమాట. సైరా మీడియా ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాము. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.